నీకు నేనున్న పార్ట్ 12 రచన అంగులూరి అంజనీదేవి గారు. అదే మేలు వసుంధర, నేనిక ఉన్న ఈ బాధను తట్టుకోలేనేమో అనిపిస్తుంది. నా బాధ మనోహర్ గురించి కాదు అంది. మనోహర్ గురించి కాక ఇంకెవరున్నారు నువ్వు బాధపడడానికి అడిగింది వసుంధర. మధురిమ ఉందిగా అంది తులసి. ఉంటే మధురిమ గురించి నీకెందుకు బాధ అంది. నాకు కాక ఇంకెవరికి ఉంటుంది? మనోహర్ ఏమో కోమాలో ఉన్నాడు. ఇప్పుడెవరున్నారు? మధురిమకు, పద్మకు అందరం ఉన్నాము. మధురిమ కూడా నా కూడలేగా, మనవడు కూడా ఉన్నాడు. రోజు మనోహర్ నాతో నా మనవడి గురించే చెప్పేవాడు. వాళ్ళ కోసం హైదరాబాద్లో ఇల్లు తీసుకుంటానని చెప్పిన తెల్లవారే ఇలా జరిగింది అంటూ పద్మ రావడం చూసి ఆగింది తులసమ్మ. వసుంధర కూడా పద్మ అక్కడే నుండి వెళ్ళే వరకు మధురిమ గురించి మాట్లాడలేదు. పద్మ వెళ్ళిపోయింది. నీ బాధను నేను అర్థం చేసుకోగలను తులసి. ఇప్పుడు నువ్వెంత బాధపడినా చేసేదేముంది చెప్పు అంది వసుంధర. చేసేది లేకున్నా అంతా చేసింది నేనేగా వసు. నా స్వార్థమేగా. పైగా పెళ్ళి జరిగితే ఎవరితోనూ సంబంధాలు ఉండకూడదని మాట తీసుకున్నాను. ఆ మాటకే వాళ్ళు కట్టుబడ్డారు. ఇప్పుడు మధురిమ ఎక్కడుందో తెలియదు. కనీసం మనోహర్ కోమాలో ఉన్న విషయంని కూడా తెలియదు. ఇదెంత నరకం! ఈ పాపం నాకు ఊరికే పోతుందా అంది. ఊరుకో తులసి అంటూ తులసమ్మ కన్నీళ్లను వసుంధర తుడిచింది. ఇప్పుడు మధురిమ, నా మనవడు ఎలా ఉన్నారో తెలియదు. మనోహర్ లేకుండా ఎన్ని కష్టాలు పడుతున్నారో. వాళ్ళను హైదరాబాద్ తీసుకొస్తే నా మనవడిని చూద్దామనుకున్నాను. మనోహర్ని అడిగితే చూపిస్తానన్నాడు. ఇక నేనేం చూస్తాను? వాళ్ళు ఎక్కడున్నారని నేను చూస్తాను అంది. ఎక్కడున్నా క్షేమంగా ఉంటారనుకుందాం. వాళ్ళకేం కాదు తులసి, వాళ్ళు బాగుంటారు. ఎలా బాగుంటారు? మనోహర్ కోమాల్లోంచి బయటకు వస్తే కదా అని తులసమ్మ అంటుంటే తులసమ్మ పెద్ద కొడుకు అప్పుడే లోపలికొచ్చాడు. అతన్ని చూసి మాట్లాడడం ఆపేసింది తులసమ్మ. కూర్చో అంది. ఆమెకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అమ్మ, కొంతకాలం గాలి మార్పు, వాతావరణంలో మార్పు ఉంటే మనోహర్ త్వరగా కోలుకుంటాడని డాక్టర్ సలహా ఇచ్చాడు. అందుకే కొంతకాలం మనోహర్ని కేరళ తీసుకెళ్ళి ఉంచుదాం అన్నాడు. అలాగే అంది తులసమ్మ. మనోహర్ ఫ్యామిలీ కేరళకి షిఫ్ట్ అయింది. ఒక 2 రోజుల తర్వాత కాలింగ్ బెల్ మోగగానే వెళ్ళి డోర్ తీశాడు రాహుల్. వచ్చిన వ్యక్తిని చూడగానే తాతయ్య అన్నాడు సంతోషంగా రాహుల్. ఆయన నవ్వి ఆప్యాయంగా రాహుల్ భుజం తట్టాడు. మమ్మీ, తాతయ్య వచ్చాడు అంటూ గట్టిగా మధురిమకు వినిపించేలా అన్నాడు రాహుల్. అది వినగానే దామోదర్ రెడ్డిని చూసి ఒక్క ఉదురున లేచి వచ్చింది మధురిమ. అప్పటికే నవ్వుతూ లోపలికొచ్చి కూర్చున్నాడు దామోదర్ రెడ్డి. ఏమ్మా మధు, బాగున్నావా? రాహుల్ 10th ఎగ్జామ్స్ ఎలా రాశాడు అన్నాడు. బాగానే రాశాడు బాబాయ్, మీరు బాగున్నారా అంది మధురిమ. బాగున్నాం మధు. ఫోన్ చేస్తే మనోహర్ బిజీగా ఉన్నాడో ఏమో, లిఫ్ట్ చేయట్లేదు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాక ఒకసారి మనోహర్ని కలిశాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళలేదు నేను అన్నాడు దామోదర్ రెడ్డి. ఎప్పుడు బాబాయ్, ఎప్పుడు కలిశారా ఆయన్ని ఆతృతగా అడిగింది. చాలా రోజులైందమ్మా అన్నాడు నిరాశగా చూసింది. వెంటనే మీకు నేను ఫోన్ చేశాను బాబాయ్, చాలాసార్లు కలవలేదు అంది. నా ల్యాండ్ ఫోన్ తీసేసి ఈ మధ్యనే సెల్ ఫోన్ కొన్నాను మధు. ఈ సెల్ ఫోన్ నుంచో మనోహర్కి చాలాసార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. మీరేంటి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా కనిపిస్తున్నారు? ఏం జరిగింది అంటూ రాహుల్ని దగ్గరికి తీసుకున్నాడు. మధురిమ మాట్లాడలేదు. దామోదర్ రెడ్డి ఎప్పుడు కర్నూలు వచ్చినా మధురిమ, మనోహర్ ఆయనకు సకల సౌకర్యాలు మర్యాదలు చేసి సంతోషపెట్టేవాళ్ళు. అప్పుడు మధురిమ నిత్య సంతోషినిలా ఉండేది. ఇప్పుడు అలా లేదు.
శారీరకంగా మానసికంగా బాగా కుంగిపోయి కనిపిస్తుంది. ఆ ఇల్లంతా ఒక్కసారి పరిశీలనగా చూసి మధురిమ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఏం జరిగింది మధు? ఈ సామాన్లన్నీ ప్యాక్ చేసి ఉన్నాయెందుకు అన్నాడు. మధురిమకు ఏడుపాగలేదు. దామోదర్ రెడ్డితో జరిగింది మొత్తం చెప్పారు. రాహుల్, నిన్ననే మమ్మీ నగల్లో కొన్ని నగలు అమ్ముదామని బీరువా తెరిచాను తాతయ్య. అక్కడ మమ్మీ చీర మడతల్లో కొంత డబ్బు కనిపించింది. ఆ డబ్బు మమ్మీకి తెలియకుండా డాడీనే పెట్టారట. ఇన్ని రోజులు మమ్మీ ఆ డబ్బును చూడలేదు. నిన్ననే డబ్బులోంచి కొంత డబ్బు తీసి మేము ఇవ్వవలసిన వాళ్లకు ఇచ్చాం తాతయ్య అన్నాడు రాహుల్. పరిస్థితిని అర్థం చేసుకున్నాడు దామోదర్ రెడ్డి. మధురిమ కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. అమ్మా మధు, రాహుల్కి ధైర్యం చెప్పాల్సిన దానవు నువ్వే. ఇలా ఏడుస్తుంటే ఎలా చెప్పు? మనోహర్ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, మీకు దూరంగా ఎందుకున్నాడో అర్థం కావడం లేదు. నువ్వింక జరగవలసిన దాని గురించి ఆలోచించాలి కానీ జరిగింది తలుచుకొని బాధపడితే ఎలా? ఏముంది బాబాయ్ ఆలోచించడానికి? ఎవరికి రాని కష్టాలు నాకొచ్చాయి. ప్రస్తుతం నా బిడ్డకింత తిండి పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను. ఆలోచించే ఓపిక కూడా నాలో లేదిప్పుడు అంది మధురిమ. ఒకప్పుడు తల్లి చనిపోయి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మధురిమ ఇంతగా భయపడలేదు. నేను వెళ్ళి మనోహర్ పేరెంట్స్తో మాట్లాడి వస్తాను. అక్కడికి వెళితే విషయం తెలుస్తుంది. ఇప్పుడే వెళుతాను అన్నాడు. ఆమె బాధ చూడలేక, వద్దు బాబాయ్, మనోహర్ గురించి ఏం తెలిసినా నేను తట్టుకోలేను. నా గురించి వాళ్ళతో మాట్లాడవలసిన మాటలు కూడా ఏం లేవు అంటున్న ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఆమెలో గూడు కట్టుకొని ఉన్న బాధంతా ఒక్కసారిగా ఏడుపు రూపంలో బయటకొచ్చింది. అదంత తొందరగా తగ్గే ఉప్పెన కాదు. ఆమెనలా చూస్తుంటే దామోదర్ రెడ్డి గుండెనెవరో పిండేసినట్లయింది. ఎలాగైనా మధురిమను ఆదుకోవాలనుకున్నాడు దామోదర్ రెడ్డి. ఎలా ఆదుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ కొద్దిసేపు అలాగే కూర్చున్నాడు. అంతలోనే ఏదో గుర్తొచ్చిన వాడిల్లా పక్కకెళ్ళి తన సెల్ ఫోన్లోంచి ఎవరితోనో మాట్లాడి వచ్చాడు. దివ్య భర్తకి దివ్యకి గొడవలు ఎక్కువయ్యాయి మధు. అది కోర్టు దాకా వెళ్ళేట్లుంది. ఆ అబ్బాయిది వరంగల్. ఇప్పుడు ఆ పని మీదనే తిరుగుతున్నాను. ఈరోజే దివ్య దగ్గరికి వచ్చి నిన్ను చూడాలనిపించింది, ఇలా వచ్చాను అంటూ తన కర్నూలు గురించి వచ్చిన కారం చెప్పాడు దామోదర్ రెడ్డి. దివ్యను చూసి చాలా రోజులైంది బాబాయ్. దివ్య ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా అంది మధురిమ. అదే బాగు మధు. పెళ్ళయ్యాక దివ్య లైఫ్ స్ట్రగుల్లో పడింది. ఎప్పుడు చూసినా ఆ భర్తతో గొడవ తప్ప సఖ్యత లేదు అన్నాడు దామోదర్ రెడ్డి. మధురిమ మాట్లాడలేదు, మౌనంగా కూర్చుంది. మీ రంగారావు బావను ఈ మధ్యనే కలిశాను మధు. వాళ్ళిప్పుడు వరంగల్ దగ్గర మణికొండలో ఉంటున్నారు అన్నాడు దామోదర్ రెడ్డి. ఆయన గురించి వినటం ఇష్టం లేనట్లు మొహం తిప్పుకుంది. నాకు తెలుసమ్మా, నువ్వెందుకలా ఇష్టం లేనట్లు ముఖం పెట్టావో అన్నాడు దామోదర్ రెడ్డి. ఇష్టం ఎలా ఉంటుంది బాబాయ్? హరి పుట్టించిన పుకార్లు నిజమని నమ్మి పెళ్లి చూపుల రోజు ఆయన నన్ను ఎంత అవమానించి వెళ్ళారు. అమ్మ ఎంత బాధపడిందో మీకు తెలుసు. అప్పటి నుండి వాళ్ళ రాకపోకలు లేవు. అమ్మ పోయినప్పుడు కూడా ఆయన రాలేదు. ఇది మీకు తెలియంది కాదు అంది. మధురిమ చెబుతున్నది ఆయనకి తెలిసిందే. కానీ మధురిమకు వచ్చిన ఈ కష్టంలో ఆమెను ఇలాగే వదిలేయకూడదు. ఆమెకో దారి చూపించాలి అనుకున్నాడు. ఏంటి బాబాయ్ ఆలోచిస్తున్నారు? నీ గురించేనమ్మా. పాపం ఇప్పుడు మీ బావ రంగారావుకి ఓ కాలు చెయ్యి పనిచేయడం లేదు. వైద్యం బాగానే చేయించారు, ఫలితం లేదు. శ్యామలకి రోజంతా ఆయనకి సేవలు చేయటంతోనే సరిపోతోంది అన్నాడు. అయ్యో అవునా బాబాయ్? శ్యామలక్క అంత కష్టపడుతుందా? అవునమ్మా, నాకు కూడా ఆయన్ని చూడగానే బాధ అనిపించింది బాబాయ్. ఆ రోజు పెళ్లి చూపులయ్యాక నా దగ్గర ఆడుకుంటున్న చరణ్ని నా మీద కోపంతో బలవంతంగా తీసుకెళ్ళాడు. అమ్మ అప్పుడే అంది, ఈ పాపం రంగారావుకి ఊరికే పోదు అని.
చరణ్ అంటే నాకు ప్రాణం. నెలల బాబుగా ఉన్నప్పటి నుండి చరణ్ని నేనే నా చేతులతో పెంచాను. కాలేజీకి వెళ్ళినా నా ధ్యాసంతా బాబు మీదనే ఉండేది. ఏడిస్తే అలసిపోతాడని ఏడవనిచ్చేదాన్ని కాదు. కింద పడితే కందిపోతాడని ఎప్పుడు చూసినా ఎత్తుకొనే తిరిగేదాన్ని. ఆకలి కాకముందే చందమామను చూపించి గోరుముద్దలు తినిపించేదాన్ని. ఇప్పటికీ చరణ్ నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూనే ఉంటాడు. మరి ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ వాళ్ళ పరిస్థితి? చరణ్కి కూడా నాలాగే కష్టాలు వచ్చాయా అంది బాధగా మధురిమ. చరణ్కి కష్టాలు ఎందుకు వస్తాయి మధు? చరణ్ సమర్థుడు. తండ్రి దీవాలా తీయించిన ఫ్యాక్టరీని సమర్థవంతంగా నడుపుతున్నాడు. ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు మంచి లాభాల్లో ఉంది అన్నాడు దామోదర్ రెడ్డి. చరణ్ అంత పెద్దవాడయ్యాడా అంది ఆశ్చర్యపోతూ మధురిమ. కాలంతో పాటు వచ్చే మార్పులు ఆమెకంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అవునమ్మా, పెద్దవాడయ్యాడు, MBA చేశాడు అన్నాడు దామోదర్ రెడ్డి. చాలా మార్పులు వచ్చాయి బాబాయ్, నమ్మలేకపోతున్నాను. దీనికి ఉదాహరణ నా జీవితమే అంది బాధగా. మార్పు సహజం తల్లి. నాకు ఈరోజు వరంగల్ వెళ్ళే పని ఉంది. మీ ఇద్దరు నాతో రండి, మిమ్మల్ని మణికొండలో మీ బావగారింట్లో దింపుతాను అన్నాడు దామోదర్ రెడ్డి. నేనెక్కడికి రాను బాబాయ్, నాకాయన ముఖం చూడాలని లేదు అంది ఖచ్చితంగా మధురిమ. ఇప్పుడు మీ బావగారికి నువ్వంటే కోపం లేదు మధు. ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఆ హరిగాడిని మీద పుట్టించిన పుకార్లన్నీ మీ బావగారికి అర్థమయ్యేలా చెప్పాను. ఆ హరి ఆడపిల్లల జీవితాలతో అడ్డదిడ్డంగా ఆడుకునే అడ్డవెదవా అని కూడా చెప్పాను. మీ బావగారి విషయంలో నీకెలాంటి సందేహాలు వద్దు అన్నాడు దామోదర్ రెడ్డి. మమ్మీ చరణన్నయ్య ఉన్నాడని ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అంటూ రాహుల్ మధ్యలో కల్పించుకొని అడిగాడు రాహుల్. ఇంకా చెప్పడం దేనికి రాహుల్, నేనే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. ఈ విషయంలో మీ ఇద్దరూ నా మాట వినాల్సిందే. పెద్దవాడిగా ఇప్పుడు మీరున్న ఈ పరిస్థితుల్లో మీ మీద నాకు ఈ అధికారం ఉంది అన్నాడు. ఆయన మాటల్లో కనిపిస్తున్న అభిమానాన్ని కొలవటానికి ఏ తునికరాలు సరిపోవు. ఆ అభిమానం అలాంటిది. ఆ అభిమానం వాళ్ళకెంతో ఓదార్పునిచ్చింది, తగిన బలాన్ని ఇచ్చింది. ఆ బలమే వాళ్ళకి మళ్ళీ బ్రతకాలన్న ఆశను ఇచ్చింది. అందుకే బాగా ఆలోచించింది మధురిమ. దామోదర్ రెడ్డి ఎప్పుడైనా తన మేలే కోరే వ్యక్తి. తనకి తప్పు చెప్పడు. పైగా చరణ్ తన సొంత అక్కయ్య కొడుకు. తనున్న ఈ పరిస్థితుల్లో చరణ్ దగ్గరికి వెళ్ళడమే మంచిది. ముగ్గురు కర్నూల్లో బస్ ఎక్కి వరంగల్లో దిగారు. అక్కడ ట్రైన్ ఎక్కి కాజీపేటలో దిగారు. కాజీపేట పక్కనే మండికొండ. కాజీపేటలో ఆటో ఎక్కి మడికొండలో ఉన్న చరణ్ ఇంటి ముందు దిగారు. ఆ ఇల్లు చాలా అధునాతనంగా ఉంది. అంత పెద్ద ఇంటిని చరణే కట్టించాడట. దారిలో వస్తున్నప్పుడు చరణ్ నడుపుతున్న ఫ్యాక్టరీని కూడా చూపించాడు దామోదర్ రెడ్డి. మధురిమకు ఆశ్చర్యంగా ఉంది. కాలంతో పోటీపడి చరణ్ ఎలా ముందుకెళ్ళాడో ఆ ఫ్యాక్టరీని, ఇంటిని చూస్తుంటే తెలుస్తోంది. చరణ్ది లక్ష్యంతో కూడిన కృషి. అందుకే అతను ఎన్నుకున్న రంగంలో విజయం సాధించాడనిపిస్తోంది. ఆ విజయం వెనుక దాగి ఉన్న ఏకాగ్రత, దీక్ష చరణ్లో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసి చూపిస్తున్నాయి. చరణ్ని చూడగానే మధురిమ గుండె నిండా మమకారపు వెల్లువ ముంచెత్తింది. తన చేతులతో పెంచిన తన అక్క కొడుకు చరణ్ ఇప్పుడు అందమైన వ్యక్తిత్వం గల యువకుడిగా ఎదిగి తన ఎదురుగా కనిపిస్తుంటే మధురిమలో మాటలు కరువయ్యాయి. మధురిమను చూస్తుంటే పిన్నిని చూసినట్లు లేదు చరణ్కి, అమ్మను చూసినట్టు ఉంది. వెంటనే మధురిమ దగ్గరికి వెళ్ళి ఆమె ఆశీస్సుల కోసం ఒక్క క్షణం వంగి ఆమె కాళ్ళను తాకి లేచాడు. చరణ్లో కనిపిస్తున్న ఆ వినయం,
సంస్కారం చూసి ముగ్ధురాలైంది మధురిమ. దామోదర్ రెడ్డి వాళ్ళనలా చూస్తూ గాడ్ ఈజ్ గ్రేట్ అనుకున్నాడు మనసులో. రాహుల్ని ప్రేమగా దగ్గరికి తీసుకొని సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు చరణ్. చరణ్లో మధురిమ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆసక్తిగా వాళ్ళనే చూస్తూ వాళ్ళ మాటలు వింటున్నాడు రాహుల్. ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు మర్యాదలు చేశారు. భర్తకు సేవలు చేసుకుంటూ పైన గదిలోనే ఉంది శ్యామల. ఎప్పుడో తప్ప ఆమెకు క్రిందకి రాదు. బయట ప్రపంచంతో సంబంధాలను బలవంతంగా తెంచుకొని బతుకుతోంది. మనోహర్ గురించి మధురిమ గురించి దామోదర్ రెడ్డి చెబుతుంటే శ్రద్ధగా వింటున్నాడు చరణ్. మధురిమ రాహుల్ ప్రేక్షకుల్లా కూర్చున్నారు. చరణ్, నీకు మీ పిన్ని గురించి చెప్పాల్సిందంతా చెప్పాను. రాహుల్ చిన్నవాడు. మనోహర్ దగ్గర ఉన్నన్ని రోజులు పక్క వాళ్ళు ఈర్ష్యపడేలా బ్రతికారు. ఇప్పుడు వాళ్ళు ఆ గతాన్ని మరిచిపోలేకపోతున్నారు. వర్తమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నారట అన్నాడు దామోదర్ రెడ్డి బాధగా. ఆయన మాటలకి కదిలిపోయాడు చరణ్. వెంటనే మధురిమ వైపు చూశాడు. పిన్ని, గతాన్ని తలుచుకోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదని మీకు తెలియంది కాదు. ఇకపై మీరు గతంలో బ్రతకొద్దు. బ్రతకటానికి ఎన్నో మార్గాలున్నాయి. జీవితం ఒక చాక్లెట్ లాంటిది. దాన్ని తినే ముందు గతం అనే కాగితాన్ని విప్పి తినాలి. అలా తింటేనే దాని రుచి తెలుస్తుంది. ఏ సమస్య పుట్టినా పరిష్కారం కోసమే పుడుతుంది. పరిష్కరించుకోవటానికే మనం ఉండేది. సమస్యనెప్పుడు సమస్యలా చూడొద్దు. సమస్యలతో తల బరువెక్కినప్పుడే లక్ష్యాలు పుడతాయి. గమ్యం దూరంగా ఉందని లక్ష్యాలను వదులుకోలేం కదా అంటున్న చరణ్ మాటల్లో చెక్కు చెదరని ఆత్మస్థైర్యం ఉంది. మాట్లాడే విధానంలో ఉత్సాహం ఉంది, ఉత్తేజం ఉంది. చరణ్ మాటలు రాహుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు తను పెంచిన బిడ్డేనా ఈ చరణ్ అన్నంతగా ఆశ్చర్యపోతోంది మధురిమ. దామోదర్ రెడ్డి చరణ్ భుజం తట్టి లేచి నిలబడ్డాడు. నేనిక వెళ్తాను చరణ్. మీ పిన్ని రాహుల్ నీ దగ్గరే ఉంటారు. వాళ్ళ బాధ్యత నీదే అన్నాడు. మా పిన్నిని రాహుల్ని నాకు దగ్గరగా తీసుకొచ్చి మీరు చాలా మంచి పని చేశారండి. వాళ్ళ గురించి మీరిక నిశ్చింతగా ఉండండి అన్నాడు చరణ్. అమ్మ మధు, నేనింక వెళ్తానమ్మా. రాహుల్ జాగ్రత్త. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను. నువ్విక భయపడవలసిన అవసరం లేదు. నీకు చదువుంది. ఆ చదువే నిన్ను ఎప్పటికైనా కాపాడుతుంది. వసంతమ్మ నీకు ఇచ్చి వెళ్ళిన ఆస్తి ఆ చదువే. దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో ఉపయోగించుకో అంటూ ధైర్యం చెప్పి వాళ్ళ దగ్గర సెలవు తీసుకున్నాడు దామోదర్ రెడ్డి. వెళ్ళిపోతున్న దామోదర్ రెడ్డి వైపు చూసిన మధురిమ కళ్ళు కృతజ్ఞతతో తడిసి మెరిశాయి. మంచి వాళ్ళ జీవితం వాళ్ళు చేసే చిన్న చిన్న పనుల వల్లనే సార్థకతమవుతుందని మరోసారి నిరూపించుకున్నాడు దామోదర్ రెడ్డి. మధురిమను రాహుల్ను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు చరణ్. రాహుల్ని ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో చేర్పించాడు. ఇంటర్లో చేరినప్పటి నుండి రాహుల్ దృష్టి అంతా ఇంజనీరింగ్ మీదనే ఉంది. బాగా చదువుతున్నాడు. చరణ్ నడుపుతున్న ఫ్యాక్టరీలోనే మధురిమకు జాబ్ ఇచ్చాడు చరణ్. చేతి నిండా పని ఉన్నందువల్ల ఇప్పుడు తృప్తిగా ఉంది మధురిమకు. అందరికీ ఇచ్చినట్లే మధురిమకు కూడా జీతం ఇచ్చాడు చరణ్. చరణ్ దగ్గర జీతం తీసుకుంటున్నప్పుడు దృష్టి కన్నా బాధే ఎక్కువ అనిపించింది. గతం గుర్తొచ్చి ఒళ్ళంతా జలధరించింది. తన జీవితం ఎందుకిలా మారింది? అందరిలాగా ఎందుకు లేదు? ఈ మార్పేంటి? చరణ్ దగ్గర జీతం తీసుకోవడం ఏమిటి? ఈ జీతం డబ్బులతోనైనా అవసరాలు తీర్చుకోవడం ఏమిటి? ఒక్క ప్రశ్నకు కూడా ఆమె దగ్గర జవాబు లేదు. నాకు జీతం ఇవ్వడానికి నేనేమైనా పరాయిదాన్నా చరణ్? మమ్మల్ని ఇంట్లో ఉంచుకొని ఆదరిస్తున్నావు, అది చాలదా? ఇంకా ఈ డబ్బు ఎందుకు? నన్ను కనీసం ఈ ఫ్యాక్టరీలో పనిచేసైనా నీ రుణం తీర్చుకోనివ్వు అంది మధురిమ. డబ్బెందుకు అనకూడదు పిన్ని. మనిషికి డబ్బు కావాలి. ఆ డబ్బు లేకుంటే ఏదీ నడవదు. మనిషికి డబ్బు కన్నా విలువైనది చాలా ఉన్నాయి.
కానీ అవన్నీ అందుకోవాలంటే డబ్బు కావాలి. ప్రశాంతంగా బ్రతకాలంటే డబ్బు కావాలి. ప్రశాంతంగా ఉన్నప్పుడే మనశ్శాంతి కూడా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం పీల్చే గాలి తర్వాత డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వాలి. ముందు ముందు ఎన్నో అవసరాలున్నాయి, ఈ డబ్బు ఉంచండి అంటూ మధురిమ చేతికి డబ్బిచ్చాడు చరణ్. ఇంకేం మాట్లాడలేదు మధురిమ. చరణ్ దగ్గర చేయి చాపి జీతం డబ్బులు తీసుకుంటున్నప్పుడు తల్లి మాటలు గుర్తొచ్చాయి మధురిమకు. హరిశ్చంద్రుడు కాటి కాపరిగా, కుచేలుణ్ణి కుబేరుడిగా, బలిని పాతాళవాసిగా ఇలా అనూహ్యమైన మార్పుల్ని చేయగలిగే బలం ఒక్క కాలానికి ఉంది మధు. ఆ కాలం చేసే మార్పులకి మనం తలవంచి బ్రతకాలి అని అనేది వసంతమ్మ మధురిమతో. ఇప్పుడు ఆ మాటలు అక్షరాలా నిజమనిపించాయి మధురిమకి. వేసవి సెలవులు ముగిశాక కాలేజీలు తెరిచారు. ఇన్ని రోజులు స్టూడెంట్స్ లేక నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాన్ని కలకలలాడుతున్నాయి. చదివే పిల్లలున్న ప్రతి ఇంట్లో చదువుల హడావిడి మొదలైంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.